నిజామాబాద్ జిల్లా ధర్మారంలోని కోదండరామస్వామి ఆలయంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన, సీతారాముల వారి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, మాజీ మంత్రి వెంకటేశ్వరరావు పూజలు పాల్గొన్నారు. కోదండరామాలయం ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ సందర్భంగా గురువారం నుంచి 3 రోజులు నిర్విఘ్నంగా కార్యక్రమాలు నిర్వహించాం. ఆఖరి రోజు కళ్యాణ మహోత్సవం సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు గారు అందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులందరూ అనుకున్న దానికన్నా అందరూ సహకరించి విరాళ రూపం కానీ, కార్యక్రమం రూపంగా కానీ, విమాన పూజా కార్యక్రమాల్లో కానీ భక్తులందరూ మాకు చాలా సహకరించి మమ్మల్ని అందరినీ కృతజ్ఞతలు చేశారు. ఈ సందర్భంగా విరాళాలు ఇచ్చిన భక్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా రాముల వారి కృపా కటాక్షంలో భక్తులందరికీ ధర్మాల